ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. కార్తీక పురాణము 15వ అధ్యాయము. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో కార్తీక దామోదరాయ. మూషికానికి మానవ జన్మ. జనక మహారాజా, కార్తీక మహత్యం గురించి ఎంత చెప్పినా పూర్తి కావటం అనేది ఉండదు. బావిలో నీరూరునట్టినట్టు ఎప్పటికప్పుడు ఎన్నో కథలు, దృష్టాంతాలు ఉంటూనే ఉంటాయి, ఊరుతూనే ఉంటాయి. వాటిలో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి కొన్నే, ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని కూడా ఒక్కొక్కటిగా వివరిస్తాను అంటూ మరో ఇతిహాసాన్ని చెప్పడం ప్రారంభించాడు వశిష్ఠ మహర్షి. ఈ మాసంలో హరినామ సంకీర్తనలు వినటం, పాడుకోవటం, అలాగే శివకేశవుల వద్ద దీపారాధన చేయటం, పురాణం చదవటం, వినటం, సంధ్యాకాలంలో దైవదర్శనం చెయ్యని వారు కాలసూత్రమనే నరకంలో పడి కొట్టుమిట్టాడుతారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చిత్తశుద్ధితో శ్రీహరిని పూజించిన వారికి అంతులేని పుణ్యం కలుగుతుంది. శ్రీ మహావిష్ణువుని గంధ పుష్పాక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తే విశేష ఫలం లభిస్తుంది. ఇలా కార్తీక మాసం 9 రోజులు విడవకుండా చేసిన వారు దేవదుందుభులు మోగుతుండగా విమానం ఎక్కి వైకుంఠానికి వెడతారు. నెలంతా చేయలేని వారు కనీసం కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లోనైనా ఏకాగ్రతతో శివకేశవుల వద్ద ఆవునేతితో దీపాన్ని ఉంచి అర్చన చేయాలి. ఈ మాసంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రాన దీపం ఉంచితే చాలు, వారు వచ్చే జన్మలో బ్రాహ్మణునిగా జన్మిస్తాడు. అలాగే ఎవరైనా కొడిగడుతున్న దీపాన్ని పైకి ఎగదోసి కొంచెం నూనె పోసి కొండెక్కకుండా చేసినా, లేక ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా వారి సమస్త పాపాలు హరించుకపోతాయి. దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది, చెబుతాను విను అంటూ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి ఇలా చెప్పటం ఆరంభించాడు. సరస్వతీ నదీ తీరాన ఒక శివాలయం ఉండేది. అయితే అది బాగా శిథిలావస్థకు చేరుకుంది. దాంతో ఆలయానికి భక్తులెవ్వరూ రావటం మానివేశారు. ఒకసారి ఆ దారిన వెడుతున్న కర్మనిష్ఠుడనే యోగి పుంగవుడు ఆ ఆలయాన్ని చూశాడు. అందులోని మహాదేవుణ్ణి చూసి, లోకాల నేలే జగదీశ్వర, నీ ఉండే ప్రదేశానికా ఇంతటి దురవస్థ అని విచారించాడు. అయితే అది పరమ పవిత్రమైన కార్తీక మాసం కావటంతో ముందుగా యోగీశ్వరుడు ఆలయ పరిసరాలను లోపల బాగా శుభ్రం చేసి నీళ్లు చల్లి చక్కని ముగ్గులతో అలంకరించాడు. ఆనాటి నుండి ఆలయం వద్దే తన నివాసం ఏర్పరచుకొని ఆలయంలో నిత్య దీపారాధన, నైవేద్యాది సమర్పణం చేస్తుండేవాడు. అనంతరం పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు తీసుకువచ్చాడు. అలాగే పత్తి తెచ్చి దాంతో ఒత్తులు తయారు చేశాడు. తర్వాత ఆ యోగీంద్రుడు ఆ ప్రమిదల్లో 12 దీపాలు వెలిగించి అభిషేక ప్రియుడైన స్వామిని అభిషేకించి షోడశోపచారాలతో పూజించాడు. క్రమం తప్పకుండా కార్తీక మాసం 9 రోజులు ఉభయ సంధ్యల్లోనూ ఇదే విధంగా చేస్తూ
సాయం సమయంలో పురాణం చదువుతుండేవాడు. ఇదిలా ఉండగా ఒకరోజు ఆలయంలోకి ఒక మూషికం ప్రవేశించి లోపల ఏదైనా తినేందుకు దొరుకుతుందేమోనని వెతుక్కుంటుంది. అయితే అక్కడ తినేందుకు ఏదీ లభ్యం కాకపోవడంతో అక్కడ కొండెక్కి ఉన్న ప్రమిదలోని ఒత్తిని తిందామని భావించి ఆ ఒత్తినే నోట కరుచుకొని పక్కనున్న దీపం వద్ద ఆగింది. దీని పూర్వపుణ్యం కొద్దీ నోట కరుచుకున్న ఆ ఒత్తి చివరి భాగం పక్క దీపానికి అంటుకుంది. దాంతో ఈ ఒత్తి వెలిగింది. వెంటనే ఒత్తిని వదిలేసింది మూషకం. అది కార్తీక మాసం, అందులోనూ శివాలయ ప్రాంగణం, తెలిసో తెలియకో ఒత్తిని వెలిగించటం, ఇవన్నీ ఒకదానికొకటి అలా కలిసి వచ్చాయి. దాంతో ఎలుక పూర్వజన్మలో చేసుకున్న పాపాలు సర్వము హరించుకుపోయాయి. ఫలితంగా వచ్చిన పుణ్యంతో ఎలుకకు మానవ రూపం కలిగింది. ఆశ్చర్యం! ఆ రాత్రి గడిచింది. అక్కడే పురాణ పఠనం చేస్తూ జాగరణలో గడుపుతున్న యోగి పుంగవుని ఎదుట ఇలా అకస్మాత్తుగా ప్రత్యక్షమైన మానవుణ్ణి చూసి ఆశ్చర్యపోతూ, నాయనా, నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నించాడు. మహానుభావ, నేను ఒక మూషికాన్ని. రాత్రి నేను ఆహారాన్ని వెతుక్కుంటూ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాను. అయితే నాకు తినేందుకేమీ దొరకలేదు. దాంతో నేతివాసన వస్తున్న కొండెక్కిన ఒత్తి కనిపించింది. దాన్నే తినాలని భావించి నోట కరుచుకొని వస్తున్నాను. అయితే ఆ నోటనున్న ఒత్తి చివరి భాగం అనుకోకుండా పక్కనున్న వెలిగే దీపానికి అంటుకుంది. బహుశా ఇదే నా అదృష్టానికి కారణమనుకుంటా. నా నోటిలో ఉన్న ఒత్తి వెలిగే దీపానికి తగిలి వెలిగింది. ఇందువల్ల నేను పూర్వం చేసుకున్న సర్వ పాపాలు నశించి ఉంటాయి. అందుకే కాబోలు వెంటనే పూర్వస్మృతి వచ్చింది. ఋషిపుంగవ, తమర భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన మహానుభావులు, అసలు నేనెందుకు ఇలా మూషిక జన్మ ఎత్తాల్సి వచ్చింది? అందుకు కారణమేమిటి? దయచేసి తెలియజేయండి అని వేడుకున్నాడు. అందుకు యోగీశ్వరుడు జాలితో ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఇతని గతాన్ని దివ్య దృష్టితో పరికించాడు. ఆయనకంతా అవగతమైంది. నాయనా, నీవు గత జన్మలో విప్రుడిగా జన్మించావు. అప్పుడు నీ పేరు బాహ్లికుడు. నీవు జైన మతానికి చెందినవాడవు. కుటుంబ పోషణార్థం వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడివి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ నీవు అతి ధనాశాపరుడివి. దాంతో నీ పూర్వులు సాగించిన దేవతార్చన, నిత్యకర్మలు ఎంతమాత్రం చేసేవాడవు కాదు. అడ్డమైన వారితో స్నేహాన్ని మరిగి వారు తినేవన్నీ నీవు తినేవాడివి. మంచివారిని, యోగ్యులను నోటికి వచ్చినట్టు తిడుతూ ఎదురుపడ్డ ఆడపిల్లలను అమ్మే వృత్తి నిర్వహిస్తూ ఇందువల్ల సంపాదించిన ధనాన్ని నిల్వ చేసేవాడవు. బయట దుకాణాల్లో అమ్మే వస్తువులను కారు చౌకకు కొని వాటిని తిరిగి ఎక్కువ ధరకు అమ్ముతూ ఇంకా ధనాన్ని కూడబెట్టావు. పోనీ అలా సంపాదించిన ధనాన్ని నువ్వు అనుభవించేవాడవు కాదు, ఇతరులకు ఇచ్చేవాడవు కాదు. ఆ ధనమంతా భూమిలో పాతిపెట్టి జీవించినంతకాలము పిసినారిగానే బతికావు. ఇందువల్లనే నీవు చనిపోయిన తరువాత ఎలుక జన్మ ఎత్తావు. దీనివల్ల పూర్వజన్మలో చేసిన పాపాన్ని ఇప్పుడు అనుభవించావు. నీ అదృష్టం కొద్దీ ఈరోజు భగవంతుని సన్నిధిలో ఆరిన దీపాన్ని వెలిగించినందువల్ల పుణ్యాత్ముడవయ్యావు. ఇందుకే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. ఇక నీవు నీ గ్రామానికి పోయి నీ పెరటిలో అప్పుడు నీవు పాతిపెట్టిన ధనాన్ని వెలికితీసి దాంతో దానధర్మాలు చేసి భగవంతుడిని స్మరించుకుంటూ శేష జీవితాన్ని గడుపు అని అతనికి అనేక మంచి విషయాలు చెప్పి పంపించాడు ఆ యోగి పుంగవుడు. ఇది స్కాంధ పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 15మోధ్యాయం సమాప్తః. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను
సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.